ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామనికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నేను పాడైపోయినటువంటి అమెరికాలోని లాస్ ఏంజల్స్ పట్టణం గురించి నేను ఆలోచించుచున్నటువంటి సమయంలో దేవాది దేవుడు మరి ఈ మాటల ద్వారా అయితే కనుక పట్టణం గురించి మాట్లాడుతున్నారు. యెహోవా ఈలాగా సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుచున్న ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాంతాన్ని, యూదా జనాంగం గురించి అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఈ దినము దేవుడు మరలా అదే మాటలని గూర్చి లాస్ ఏంజల్స్ ఏ పట్టణం అయితే దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి జనాంగము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్తాన్ని కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. సమస్తము కూడా అక్కడ అడవుల్లో ఉన్నటువంటి జంతువులేమి, అక్కడ ఉన్నటువంటి మనుషులేమి, సమస్తము కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయనంటే కనుక ఒక శ్మశాన వాటికగా మారిపోయింది. కానీ దేవుడు ఆ పట్టణం గురించి వాగ్దానపూర్వకంగా ఈ దినం తెలియజేస్తున్నాడు. పాడైపోయినటువంటి ఆ పట్టణముల్లోనే పట్టణముల్లోనే జంతువులు లేరు, మనుషులు లేరు, అయినప్పటికీ కూడాను అదే పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వాగ్దానపూర్వకంగా తెలియజేస్తున్నాడు. పాడైపోయినటువంటి ఆ పట్టణంలోనే, వీధుల్లోనే యేసు క్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడని వారు సంతోష స్వరముతోటి, ఆనంద శబ్దముతోటి పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. ఏ దేవునికైతే వ్యతిరేకంగా వారి ప్రవర్తన ద్వారా వారు సమస్తాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారో దేవుడు మరలా వారి హృదయాలను బాగు చేయబోతున్నాడు. ఏ దేవుడిని గూర్చి అయితే వ్యతిరేకంగా మాట్లాడారో అదే దేవుడిని గూర్చి, యేసే నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని పలికేటువంటి మంచి దినములు ఆ ప్రాంతంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. చూస్తున్నటువంటి మనకే ఎంతో బాధాకరమైనటువంటి విషయముగా మనమైతే కనుక చూస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఆ ప్రాంతం పట్ల, ఆ దేశం పట్ల నెరవేర్చబడాలని మనందరం కూడాను ఈ సమయంలో ఆ ప్రాంతం గురించి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందాము. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన కుటుంబాలని, మనల్ని కూడా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు. మనము యోగ్యమైనటువంటి వారముగా, క్షేమముగా ఉండు నిమిత్తము మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటండి? రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మనం ఇతరుల కూర్చి క్షేమంగా ఉండాలని మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరిగించేటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమెన్.